మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ చేసిన ఫిర్యాదుపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న తెల్లవారుజామున శరత్ ను అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు. అయితే ఆయన ఎక్కడ ఉంచింది ఆచూకీ చెప్పలేదు. దీంతో ఆందోళన చెందిన పుల్లారావు టీడీపీ నేతలు పట్టాభి, పిల్లి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కార్యకర్తలు పోలీసు కమిషనర్ కార్యాలయం వద్ద నిన్న రాత్రి ఆందోళన చేశారు. కార్యాలయం లోపలకు వెళ్లడానికి యత్నించగా పోలీసులు గేటు మూసివేశారు. దీంతో వారు అక్కడే బైఠాయించారు. శరత్ ఆచూకీ తెలపాలని నినాదాలు చేశారు. గంట తర్వాత రూరల్ డీసీపీ కంచి శ్రీనివాసరావు వచ్చి పుల్లారావుతో పాటు ముగ్గురు నేతలను లోపలకు తీసుకెళ్లి మాట్లాడారు. మరో గంటలో శరత్ ను న్యాయాధికారి ఎదుట హాజరుపరుస్తామని డీసీపీ హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు. తర్వాత శరత్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రి పొద్దుపోయాక న్యాయాధికారి ఇంట్లో ఆయన ఎదుట హాజరుపరిచారు. అవెక్సా కార్పొరేషన్ ఇంతకు ముందు శివపార్వతి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉండేది. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని సాగర్ సొసైటీలో ఉంది. దీనికి బ్రాంచ్ కార్యాలయాలు విజయనగరం, నెల్లూరులో ఉన్నాయి. ఈ సంస్థ కాంట్రాక్టు పనులను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ కొన్ని సంవత్సరాలుగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సక్రమంగా చెల్లించడం లేదని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. హైదరాబాద్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ ఈ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేశారని తెలిపారు. 16 కోట్లు జరిమానా విధిస్తూ డిమాండ్ నోటీసులు ఇచ్చారన్నారు. ఈ అంశంపై కమిషనర్ రాత్రికి ఒక ప్రకటన విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. మరో 10 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నా వైసీపీ వేధింపులు ఆగడం లేదని విమర్శించారు. ఇప్పటి వరకు సీఐడీని వాడుకుని ప్రత్యర్థులను వేధించారని ఆరోపించారు. తాజాగా రెవెన్యూ ఇంటెలిజెన్స్ పేరుతో సరికొత్త వేధింపులకు జగన్ తెరలేపారని మండిపడ్డారు. ప్రత్తిపాటి పుల్లారావుకు టికెట్ ప్రకటన చేయగానే కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్లారావు కొడుకు శరత్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని, అతన్ని వెంటనే విడుదల చేయాలని నక్కా ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి కుమారుడు శరత్ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పోయే కాలం దగ్గర పడ్డా కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గు రావట్లా. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాటి పుల్లారావుని ప్రకటించిన రోజే వారి కుమారుడు శరత్పై కేసు నమోదు చేసి ఈరోజు అర్ధాంతరంగా అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా ఘోరమైన అంశం. జగన్మోహన్ రెడ్డి ఈ సంస్థల్ని నిన్నటిదాకా సిఐడిని వాడాడు. ఇప్పుడు ఏపీ ఎస్టీ డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్టేట్ ఇది అసలు ఎందుకు ఏర్పడిందో తెలియదు, ఎప్పుడు ఏర్పడిందో తెలియదు. ఈ రోజు వరకు ఈ సంస్థ ఎంతమంది మీద కేసులు పెట్టింది, ఎంతమంది వ్యాపారస్తుల్ని వేధించింది లెక్క చెప్పమనండి. వాళ్ళని 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉంది. 40 రోజుల్లో మొత్తం పూర్తి అవబోతా ఉంది ప్రక్రియ అంతా. ఇంక ఇప్పుడు కన్నా ఈ అధికారులు జాగీర్లుగా తయారయ్యి వీళ్ళు అడుగులకు మడుగులు వస్తూ ఉన్నారు. వీళ్ళు ఇంతకింత మూల్యం చెల్లించుకుంటారు. అసలు ఏపీ ఎస్డిఆర్ఐ ఏంటి, అసలు ఆ సంస్థ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఉండదు డిఆర్ఐ అనేది. రెవెన్యూ ఇంటెలిజెన్స్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్లో అసలు ఉండదు. లేని సృష్టించారు. రాజకీయ కక్షలు తీర్చుకోవడం కోసం ఈ వ్యవస్థను సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పనికి మాలిన పనులు ఇప్పుడన్నా మానుకోవా? నువ్వు మానుకోకపోతే కనీసం మీరన్నా బుద్ధి తెచ్చుకోండి. ఇటువంటి సహకరించే విధానాలు